చెప్పానండి. అది ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కోర్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశంలో ఈ డిజిటల్ యాప్ ని జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు. దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో కానీ లేకపోతే 3 సంవత్సరాల 5 నెలల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, మరి బీజేపీ గురించి మాట్లాడతారో మాట్లాడరో నాకు తెలియదు. ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ చేసుకునేది, ఎందుకంటే బీజేపీ అంటే భయం. మోడీ ఉన్నారు కదా పైన, బీజేపీ గురించి మాట్లాడరు వాళ్ళు. అందుకని తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఇబ్బంది పెట్టేటట్టయితే వాళ్ళ పేర్లని దీంట్లో కార్యకర్తలు నమోదు చెయ్యండి. గ్రామ స్థాయి కార్యకర్తలట నమోదు చేయొచ్చంట, దీంట్లో అప్లోడ్ చేయొచ్చంట, వీడియోలు అప్లోడ్ చేయొచ్చంట, పేపర్స్ అప్లోడ్ చేయొచ్చంట, దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా అప్లోడ్ చేయొచ్చంట. అట్లాగే ఎవరైతే క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే క్రింది స్థాయిలో ఉండేటటువంటి గ్రామ కార్యదర్శి కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, అధికారులు చాలా మంది ఉంటారు కదా, లేకపోతే సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, డీజీపీ వరకు ప్రభుత్వ అధికారులు ఎవరైనా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత వీళ్ళ అధికారంలోకి రాగానే వరుసన చిట్టా తీసేసి, మీరు ఇందా చెప్పారే 7 సముద్రాల అవతలున్నా కూడా మనం తీసుకురావాలి